నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేడు శ్రీ లలితాదేవి జయంతి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. ప్రతి సంవత్సరం మాఘమాసం పూర్ణిమలలో లలితా జయంతి ఉపవాసం పాటిస్తారు. లలితాదేవికి భక్తి ఆరాధన చేసేవాడు శాంతి, శ్రేయస్సు మరియు మోక్షం వైపు అడుగులు వేస్తాడు. వీటితో పాటు ఈ ఉపవాసం అన్ని రకాల సిద్ధులను సాధించడంలో సహాయపడుతుంది. ఈ రోజున కొన్ని ప్రదేశాలలో చాలా గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తారు. దేవాలయాలలో భక్తులు శ్రీ లలితాదేవి ఆశీర్వాదం పొందడానికి క్యూలలో వేచి ఉంటారు. లలితాదేవితో పాటు స్కందమాత మరియు శంకరులను గౌరవించే సాంప్రదాయం కూడా ఈ రోజునే అనుసరించబడింది. లలితామాతను రాజేశ్వరి, షోడశి, త్రిపుర సుందరి పేర్లతో పిలుస్తారు. లలితాదేవి పార్వతీ అవతారం కాబట్టి ఆమెని తాంత్రిక పార్వతి అని కూడా పిలుస్తారు. ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీ లలిత త్రిపుర సుందరి రెండో స్వరూపం. ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత, పంచాదక్షరి మంత్రాది దేవత. బండాసురుని వధించడానికి మాఘ పౌర్ణమి నాడు శ్రీ లలితాదేవి ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. మాఘం అంటే యజ్ఞం. యజ్ఞయాగాలు పవిత్రమైన దైవ కార్యాలు చేయటానికి అత్యుత్తమమైనదిగా మాఘమాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు. అలాంటి మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్ని మహామాఘి అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర నది స్నానాలు, పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత. లలితాదేవి ఆవిర్భవ గాథ దేవీ పురాణంలో ప్రస్తావితమై ఉంది. బండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు అతని తపోనిష్టకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఎవరైనా తనతో యుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలని శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హాని కలగకూడదని బండాసురుడు వరం కోరుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. వరగర్వంతో విజృంభించిన బండాసురుడు తన సోదరులతో కలిసి 3 లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. అతను పెట్టే బాధలను భరించలేక నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు, మహాయాగం చేశారు. ఆ హోమగుండం నుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించి శ్రీచక్రాన్ని అధిష్ఠించి బండాసురుని సంహరించింది. ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపజేయడానికి దేవతలు, మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రాచుర్యం పొందాయి. కామేశ్వరిని లలితాదేవి పరిణయమాడింది. సకల సృష్టిని నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి. సర్వశక్తులకు మూలపుటముగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే అమ్మవారిని ఈ రూపములో పూజించిన లలితా సహస్రనామాన్ని పఠిస్తారు. అరుణావరణంలో ప్రకాశిస్తూ పాశాన్ని, అంకుశాన్ని, పుష్పబాణాలను, ధనస్సులను 4 చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది. శ్రీ లలితాదేవిని భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు. దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి లలిత సహస్రనామ పారాయణ చేస్తే కరుణపూరితమైన దృష్టిని భక్తులపై ప్రసారిస్తుందని, కళ్ళలో ప్రావీణ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, ప్రశాంతతను, సంపదను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మిక. ప్రత్యేకించి శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణిమ రోజున పవిత్ర స్నానాలు చేసి లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుందని, అలాగే ప్రాతస్మరామి లలితా వదనారవిందం అంటూ ప్రారంభమయ్యే శ్రీ లలితా పంచరత్న స్తోత్ర పారాయణ కూడా విశేష ఫలప్రదమని పెద్దల మాట. సర్వశక్తులకు మూలపుటంగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలితా సహస్రనామాన్ని పఠిస్తారు. మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణిమ. దీన్ని మహామాఘి అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర నది స్నానాలు, పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.